ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ప్రధాన కారణం బహుళ ఆటగాళ్లు వివిధ సందర్భాల్లో ప్రదర్శించిన అద్భుతాలు. ఇది ఒక్కొక్క ఆటగాడు కాకుండా జట్టు మొత్తం కృషి చేసి సాధించిన విజయం అన్నదాన్ని స్పష్టం చేసింది. అనేక ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. కానీ ఈ విజయగాథలో ఓ ఆటగాడు మాత్రం నిరాశపరిచాడు. భారీ అంచనాలతో మరియు రూపాయలు 8.75 కోట్ల ధరకు తీసుకున్న లియామ్ లివింగ్ స్టన్ అందించిన ప్రదర్శన నిరుత్సాహపరిచేలా చేసింది. కొన్ని ఆటలలో మెరిసినప్పటికీ బ్యాట్తోనూ బంతితోనూ నిరంతర ఫలితాలు ఇవ్వలేకపోయాడు. లివింగ్ స్టన్ 2020 సీజన్లో ప్రదర్శన 112 పరుగులు మాత్రమే చేసిన లివింగ్ స్టన్ సగటు 16 స్ట్రైక్ రేట్ 113.33 మొత్తం 8 ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక అర్ధ శతకం సాధించాడు. 5 మ్యాచ్లలో 2 వికెట్లు మాత్రమే, అవి కూడా ఓవర్కు 8.44 పరుగులు ఇచ్చి వికెట్కు 35 పరుగులు ఇచ్చాడు. ఆర్సీబీ లివింగ్స్టోన్ను విడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్సీబీ 2026 సీజన్కు ముందు లివింగ్స్టోన్ను విడుదల చేయాలన్న అవకాశాలు ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అతను భారీ మొత్తం తీసుకుంటున్నాడు. విడుదల చేస్తే ప్రెజర్ తగ్గుతుంది. అతని ప్రదర్శనలు అంచనాలకు అందలేదు. కెమెరాన్ గ్రీన్ను తిరిగి తీసుకోవాలన్న ఆలోచన. ఇప్పుడు అతను ఓ విదేశీ ప్లేయర్ స్లాట్ను ఆక్రమిస్తూ ఏ ప్రయోజనం లేకుండా జట్టులో ఉన్నాడు. ఇతర లీగ్లోనూ అతని ఫామ్ అంతగా ఆకట్టుకునేది కాదు. కావున ఆర్సీబీ అతన్ని విడుదల చేసి మరొక మంచి ఆటగాడిని అదే ధరకే తీసుకునే అవకాశాన్ని పొందవచ్చు. లేదా మరింత తక్కువ ధరకు అతనిని తిరిగి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్సీబీ 2025 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ను తిరిగి తీసుకోవాలని సూచిస్తోంది. ఐపీఎల్ 2025కి అందుబాటులో లేకపోయినా గ్రీన్ అప్పటికి శస్త్రచికిత్స తర్వాత పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తాడు. 2024లో గ్రీన్ ఆర్సీబీ కోసం చేసిన ప్రదర్శన 255 పరుగులు, సగటు 31.87 స్ట్రైక్ రేటు 143.25, 10 వికెట్లు.